హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సో పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం సాగుతుంది. దాన్ని అధికారికంగా ఈటీవీ కూడా ప్రకటన చేయడం సాగింది. సో దాని గురించి మీ మాటలు. అది నిన్న ఆయన ఎవరో నేను ఎక్కడ చూశానంటే ఈటీవీ ఇలా చూపించాడు అనమాట. ఆయన పేరు ఏదో ఉంది, యుఎస్లో కూర్చుని డాక్టర్ అతను, పంచప్రభాకర్ కాదు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారనమాట. ఆయన చూపిస్తే నాకు అర్థమేమంటే నేను ఫేస్బుక్లో పెట్టాను, ఇలాగా ఈటీవీలో వచ్చింది చూపిస్తే మనం నమ్ముతాం కదా. అసలు వాళ్ళు మామూలుగానే జగన్ గురించి ఫేవర్గా ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడిన మార్గదర్శి మీద అగెయిన్స్ట్గా వచ్చింది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్, వీళ్ళది ఫాల్ట్ కింద. అది అన్ని టీవీలు చెప్తారు, వాళ్ళు చెప్పట్లేదు. చెప్పాలి, వాళ్ళ టీవీ అని చెప్పాలి. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద కరెక్ట్ ఎథిక్స్ ఇన్ జర్నలిజం, వాళ్ళు చెప్పరాళ్ళు యాక్చువల్గా. అటువంటి టైంలో ఇతని గురించి జగన్కే 120 నుంచి 123 సీట్ల వరకు వస్తాయి, మళ్ళీ అతనే ఫామ్ చేస్తాడని అది వచ్చిన విషయం. వాళ్ళు ఎలా చెప్పారు అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్ యాక్చువల్గా. వాళ్ళు చెప్పారు, చెప్పింది నేను చూసిన ఎప్పుడు 1 o'clock 2 o'clock చూశాను. అది ఉంది, ఆయన యూఎస్ నుంచి చెప్తాడు కదా. అది ఓకే అనుకుని ఫేస్బుక్లో పెట్టాను. నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీబడి. ఇంటెలిజెన్స్ సర్వీస్ టెల్ దట్ వైఎస్ఆర్సీపీ టేక్స్ ఓవర్ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. ఫనీలీ ఈటీవీ ఆల్సో అనౌన్స్డ్ దిస్ ఇన్ న్యూస్ అని సింబల్ పెట్టాం కామెడీగా. ఇక ఈటీవీ చెప్పడం అనేది హాస్యాస్పదం కదా. మంచి అయినా చెడు అయినా అతని గురించి చెడు చెప్తాడు కదా, మంచి చెప్పరాళ్ళు. దట్ క్యారీస్ ఎ లాట్. అంతే. నిన్న నైట్ పెట్టాను అది, నిన్న వచ్చింది న్యూస్. అది ఇవాళ మొదలు పెట్టారు. ఇవాళ ఎల్లో బ్యాచ్ అంటారు కదా, మహా టీవీ వీళ్ళందరూ అనమాట. అది ఫేక్ అట. ఎవరు చెప్పారు నీకు ఫేక్ అని? అడవడే వంశీ అని ఉంటాడు, మహా ఛానల్ అని. ఎవరు చెప్పాడు నీకు ఫేక్ అని? రామోజీరావు చెప్పుకున్నది, నువ్వు ఫేక్ న్యూస్ ఎందుకు చేసావని చెప్పేసి. జగన్ గురించి బాగా వచ్చిందని కొట్టుకుపోతున్నారు ఆల్రెడీ. జగన్ ఏమని చెప్పలేదు కదా, ఇటీవల ఏమన్నా వేరే వాళ్ళందరూ వాళ్ళే వేసారు. అది సాక్షి చెప్పి ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఫేక్ ఏంటి, నిప్పులు ఎక్కడ ఎందుకు పోగొస్తుంది? అటువంటి న్యూస్ని అథెంటిక్గా రిలీజ్ చేసినప్పుడు ఫేక్ ఎలాగవుతుంది? అది ఫేక్ ఎవరికి ఫేక్? చెప్తోటి ఫేక్. నువ్వు చెప్పే న్యూస్ అన్ని ఫేకే. ఆ వంశీ అన్నట్టు చెప్పేదంతా ఫేకే. అతను పక్కన ఆవిడ కూర్చుంటాడు, ఇంకొక అమ్మాయి ఎవరు ఉంటుంది రజిత అని, అన్నీ మొత్తం సుత్తి ఎదవ సోది. అంటే అతని గురించి వస్తే, జగన్ గురించి వస్తే ఫేక్, వాళ్ళ గురించి వస్తే మంచిది. నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం, ఆ టైపు. అదే మీకు. సో దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వాట్ మనవాడు మండిపోతూ ఉంటాడు ఆ పక్క నుంచి. ఎవరో జగన్, అతని స్ట్రాటజీ అతను ఉన్నాయి. ఫేకో కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్ షార్ట్లీ యూ గోయింగ్ టు నో కదా. నేను అది పెడితే నేను పెట్టానేమో ఇంకా నా ఫేస్బుక్లో ఫ్రెండే బిగ్ జోక్ అని పెట్టాడు. అయితే ఉండొచ్చు, నేనేం పెట్టలేదు కదా. అది ఈటీవీ వేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని పెట్టారు అని పెట్టాను అంతే. ఐ జస్ట్ ఓన్లీ క్యారీడ్. నాకు ఫైర్ బ్రాండ్ టీవీ అని ఉంది కాబట్టి దాని తరపు నుంచి క్యారీ చేసాం. ఓకే, వేస్తే కింద ఎవడ బిగ్ జోక్ అని పెట్టాడు. అదేదో నేను చెప్పినట్టు అనమాట. ఐ డోంట్ డూ సర్వీస్, ఐ ఓన్లీ టెల్ మై ఒపీనియన్, వాట్ ఎవర్ ఇంప్రెషన్. ఎలక్షన్ ఇంకో 4 రోజులు ఉందనగా కూడా నేను చెప్తాను, ఎందుకంటే అదే కరెక్ట్. ఇంకా ప్రతి 5 days ఒకసారి సమీకరణలో మారిపోతాను చూడండి. దానికి కారణం కూడా ఏం చెప్పారంటే, ఈ కూటమికి ఎప్పటికప్పటికి ఈ రోజు కూడా క్యాండిడేట్లు మారుస్తున్నారు. ఈ రోజు కూడా ఒక పర్మనెంట్ ఇది లేదు. వేరే జగన్ హెస్ గివెన్ ది స్ట్రాటజీ 2-3 months బ్యాక్. ఏదో 1-2 తప్పితే మిగతా అన్ని వాజ్ సో వెల్ ప్లాన్డ్. ఇప్పుడు నెల్లూరు వాళ్ళకి 100% వస్తుంది యాక్చువల్గాను వైఎస్ఆర్సీపీకి. లాస్ట్ టైం 100% గెలిచారు. ఈసారి కొన్ని సమీకరణలు మారటం వలన ఒక 60-40 అయింది. నెల్లూరు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కంచుకోట అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. సో అంతకుముందు ఉన్న క్యాండిడేట్ల వలన, వాళ్ళ బ్లాబర్ చేయడం వలన, రామనారాయణ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశం వెళ్ళిపోవడం వలన ఇవన్నీ సమీకరణలు మారి నెల్లూరు హ్యాస్ బికమ్ లిటిల్ వీక్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇవి మరి ఇప్పుడు మాట్లాడుకున్నాం, రేపు ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ మారిపోవచ్చు. అక్కడ ఒక ఆవిడ టెలిఫోన్ లీక్ అయిపోయింది, ప్రశాంతి రెడ్డి అని. అది దాని తర్వాత పెద్ద అలజడి లేచింది అనమాట, తెలుగుదేశం ప్రాపర్గా గెలుస్తా గెలదా అని చెప్పేసి.
ఇవన్నీ ఏరియాకి బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క సమీకరణాలు ఉంటాయి. క్యాస్టిజం ఇంకా చాలా ఉంటాయి కదా. వీళ్ళ క్యాండిడేట్ యొక్క మెరిట్ కూడా కొంత ఉంటుంది. యాక్చువల్గా జగన్కి అది లేదు, ఓన్లీ ఆన్ ద నేమ్ ఆఫ్ జగనే. ఓకే, ఇప్పుడు కొంచెం లాస్ట్ మినిట్లో పెట్టే వాళ్ళకి మటు క్యాండిడేట్ బట్టి కూడా కొంత పెరగచ్చు. అండ్ ఆల్సో మనీ ప్లేస్ వైటల్ రోల్. హూఎవర్ కెన్ స్పెండ్ మోర్ మనీ. నెల్లూరులో కూడా అదే జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఏరియా ఉంటుంది కోవూరులో, అతను పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టలేడని, అతను యాక్చువల్గా ఈజ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్, అతను కోవూరు అన్నమాట, నల్లమల్లి ఏదో ఉంటుంది అన్నమాట ఆయన, రెడ్డి గారు. సో పాప ఈజ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ టు కంపేర్ టు అదర్ పీపుల్, బట్ హీ హెస్ గోట్ ఎ గుడ్ నేమ్. మనీ ఖర్చు పెడుతూ మంచి పేరు ఉంటే యూ విల్ విన్. ఫస్ట్ పరిస్థితి అలాగ అయిపోయింది. సో లెట్ us see what happens. సార్, నిన్న ఒక ఫంక్షన్ లో బోని కపూర్ ప్రియమణి నడుము మీద చెయ్యి వేసినట్టు మన నెటిజన్ లో ఆ ఫోటో చాలా వైరల్ అవుతుంది. దాని గురించి మీ మాటల్లో. అది వేసినాడు కొంచెం యంగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఆడు ముసలివాడు పోయింది, ఒక పెళ్ళ ముసలి అయిపోయింది, వాడే బండగా ఉంటాడు. అది వేసినాడు ఎవడన్నా కొంచెం స్మార్ట్గా ఉంటే మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. సో ప్రియమణి గుడ్ యాక్ట్రెస్, అండ్ ఆల్సో ఇటువంటి వాటికి కొంచెం ఫీజబుల్గా కొంచెం ఫ్రీగా ఉండే యాక్ట్రెస్. అలాగే ఉండాలి, మంచి యాక్ట్రెస్ తను, బాగా నటించగలదని ఆ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇంకా 2-3 సినిమాలు ప్రూవ్ చేసి, ఇంకా యాక్చువల్గా అమ్మాయికి అనుకున్నంత ఇది రాలేదు, బజ్ రాలేదు. బట్ యాక్చువల్గా తను షీఈస్ గుడ్. షీఈస్ అ కజిన్ టు దట్ గర్ల్. హిందీలో ఇంకొక అమ్మాయి పరిణితలో యాక్ట్ చేసిన అమ్మాయి పేరు అసమాన్ మర్చిపోతాను అమ్మాయిని. సో ఆ అమ్మాయి పిన్నెలే వాళ్ళ మదర్ సిస్టర్స్. సో తను కూడా లావ్ అయిపోయింది నీలాగా, ఇలా అక్క. అలా అంటే కానీ నువ్వు సన్నబడడం అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఎందుకంటే నడుము కాడికి వద్దాం. నడుము మీద చేసినప్పుడు ఈ కెమెరా పీపుల్ అందరూ కూడా అక్కడే పెడతారు కెమెరా. శ్రీలీల సర్దుకుంటూ పెట్టారు అన్నాను కదా, అని చెప్పి అది వైరల్ అవడంలో పెద్ద న్యూస్ ఏం కాదు, అవ్వకపోతే న్యూస్ కానీ. వేసాడు, దిర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ వేసినట్టు మటుకు వెరీ డిసప్పాయింటింగ్. పెద్ద బజ్ చేసుకుని అదే పెద్ద ప్రొడ్యూసరే కానీ వేస్ట్ యాక్చువల్గా. అతను ఇద్దరు కూతుర్లు, ఇప్పుడు వాళ్ళిద్దరు హీరోయిన్లు కదా. మళ్ళీ శ్రీదేవి చచ్చిపోయింది, దాని వెనకాల కాన్స్పిరసీ. అటువంటి వాడు వేసాడంటే మామూలుగా వేసుకుంటాడు, టెంప్ట్ అయి ఉంటాడు స్టేజ్ మీద, లూజ్గా కనబడి ఉంటుంది, అలా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. తెలిసినట్టు వేద్దామని. వయసు కూడా ఏమనుకోరు కదా, కొంచెం పెద్దవాడు కదా, పెద్ద ప్రొడ్యూసర్ వేసాడు అని అనుకుంటుందని చెప్పి. అంతకంటే ఎక్కువ ఎందుకు మాట్లాడలేమంటే, ఎందుకు వేసాడు, వేసినప్పుడు అమ్మాయి అలా ఫీల్ అయిందో ఆ అమ్మాయిని అడితే కానీ చెప్పలేను. పెద్ద ప్రొడ్యూసర్ కింద లెక్క ఒకప్పుడు, తర్వాత అప్పులు పోలు వేయడు కానీ. బట్ ఎనీవే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ మూవ్ విచ్ ఆబ్వియస్లీ ద కెమెరాస్ విల్ ఫోకస్ ఆన్ దట్. లైక్ నవ్ శ్రీలీల మీద అలా ఫోకస్ చేస్తున్నారు. అలాగే ప్రియమణి గురించి, అసలు ప్రియమణికి పెళ్లి గిల్లి అంతా అయిపోయింది. ఆఫ్ లేట్ షీఈస్ గెటింగ్ ఆఫర్స్ రివర్స్ యాక్చువల్గాను. తను మంచి ఇంకా యంగ్గా ఉన్నప్పుడు ఒక 7-8 ఏళ్ళ క్రితం వచ్చిన ఏదో బాలకృష్ణ అవి చేసాయి కానీ అవేం పెద్ద బాగా ఆడలేదు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ఉంది కదా, తెలుగు వాళ్ళే డైరెక్టర్ వాళ్ళు, తిరుపతి. ఆ సినిమా మనోజ్ వాజ్పేయి వైఫ్గా చేసింది. దాని తర్వాత అమ్మాయికి బాగా వచ్చింది, ఇంక్లూడింగ్ సమంతకు కూడా ఒక మంచి నటి అని పేరు వచ్చింది ఫ్యామిలీ మ్యాన్ 2లోనే. షీ యాక్ట్ ఎల్టీటీ శ్రీలంకన్ గర్ల్ కింద యాక్ట్ చేసింది కదా, అందులోనే వచ్చింది యాక్చువల్గా. అండ్ ఇది ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వైరల్. అది ఎందుకు వేసాడు అనేది వాళ్ళిద్దరినే కూర్చోబెట్టి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తాడు అంటే తప్పితే, నేను మామూలుగా తెలియకుండా అందరిలాగా వేసాను అంటే కరెక్ట్గా పడి ఉంటుంది అక్కడ. మనోడు బెడిసినట్టు కెమెరా, మన వాళ్ళు చూసేదే అది ఎక్కడెక్కడ ఎలా టచ్ అవుతుందో. ఫ్రస్ట్రేటెడ్ వీళ్ళంతా, దే వాంట్ సమ్ సీన్ అనమాట. ఆ సీన్ ఎవరు ముందు వేస్తే ఫోటోగ్రాఫ్ వాళ్ళ. ఇప్పుడు జిమ్ నుంచి వస్తూ ఉంటారు, బొమ్మ నుంచి ఊపుకుంటాను, అతను కూతురు ఒకటి, ఇంకా ఎవరెవరో వాళ్ళ బయట కెమెరాలు ఉంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి దొంగ మొక్కలు వాళ్ళంతా. అలా నుంచి సొగసులు చూపించుకుంటూ వస్తూ ఉంటారు అనమాట ఆ జిమ్ నుంచి. ఎక్కడ ఉంది అక్కడ మరి జూహులోనే ఎక్కడ ఉందన్నమాట. దరిద్రంగా ఉంటుంది బయటది, లోపల బాగుండి ఉంటుంది. ఆ వేసుకుని ఊపుకుంటూ వస్తూ ఉంటారు. ఇటు మేడం 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 అంటూ ఉంటారు అన్నమాట. జాని 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 అంటే అలా అంటారు తెలుసు, అక్కడ వచ్చేవాళ్ళు అందరూ తెలుసు. అదో పబ్లిసిటీ. వీళ్ళకి పని లేదు పాట లేదు ఈ కెమెరా పీపుల్కి, అలా పాతేసి కూర్చుంటారు. నీకు అర్థమైనప్పుడు అది హాఫ్ న్యూడ్గా వస్తుందో, డెఫినెట్గా హాఫ్ న్యూడ్గానే వస్తుంది.
మంచి సీటు గీట్ వేసుకుని ఇలా వస్తూ ఉంటుంది అనమాట. జిమ్ నుంచి ఎలాగ వస్తారు, మంచి పొంగుకుంటూ వస్తారు కదా, పొంగులు హంగులతో వస్తూ ఉంటారు. అది ఇది పట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇలాగా కారెక్ట్ కేసు లోపల జర్నీ మేడం అది అవుతూ ఉంటుంది, ఇంకోది అవుతూ ఉంటుంది అనమాట. మాల్విక అది అది మీరేం చూసారంటే మరి అక్కడ పెడతా ఉంటారు స్టోరీస్లోను. ఎందుకు ఇలాగా అమ్మాయి వేశారని చెప్పి చూస్తాను నేను కూడా. నేను అన్నీ చూస్తాను. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఆల్ దట్, హౌ విల్ యూ నో? సోషల్ మీడియా అనేటప్పటికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పాలిటిక్స్, అండర్ వరల్డ్, అంతే కదా. ఇవన్నీ ఇక్కడ ఫారిన్ కంట్రీలో ఏం జరుగుతుందో, సో అవన్నీ కూడా చూస్తూ ఉంటేనే దెన్ యూ విల్ బి నాలెడ్జ్డ్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా అని చెప్పేసి. సోషల్ మీడియా యూ కెనాట్ ఎస్కేప్. ఇఫ్ యూ ఎస్కేప్ యూ ఆర్ లూజింగ్ ద నాలెడ్జ్ కదా. ఆ విధంగా చూడటం తప్పితే ఐఎమ్ నాట్ డెస్పరేట్. వై డెస్పరేట్? దేర్ ఆర్ సో మెనీ బ్లూ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ ఎందుకు చూస్తారు? అయినా కూడా వీళ్ళకి సెలబ్రిటీస్ కింద సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళ కింద ఊపుకుంటూ వస్తారు కాబట్టి చూస్తారు. వీళ్ళు డెఫినెట్గా అడుగుతాడు దాన్ని. అక్కడి నుంచే కారు ఎక్కే లోపల ఆ కారుకి చెప్తారన్నమాట, నేను వస్తాను, ఫోన్ చేస్తాను, కారు రావాలని. అక్కడ షో ఆఫ్ అనమాట. రేంజ్ రోవరా, రోడ్ అన్ని ఏదో కాలేజ్కి వస్తారనమాట. వాడు వచ్చేలా ఆపుతాడు, బయటకు వచ్చి తలుపు తీయాలన్నమాట. అది కూర్చుంటాడు లాడ్లాగా. ఇంటికి వెళ్ళి మామూలుగా ఇప్పేస్తాడు. అదేంటప్పటికి ఇది షో ఆఫ్, ముంబై షో ఆఫ్. అది మన సౌత్లో కొంచెం తక్కువ. అది మన సౌత్లో ఓన్లీ స్టేజ్ ఎక్కినప్పుడు ఇలా జుట్టులు తీసుకోవడం 100 సార్లు అంటది. ఎందుకు 100 సార్లు అంటాం? ఒకసారి తీసుకోవాలా లేకపోవడం దాని మీద ఇక్కడ పడిపోద్దట హెయిర్ ఇలా అంటూ ఉంటుంది. నిజంగా పడితేనే కదా బొంగు పడుతుంది. మేము తెలియదండి, మేము మనుషులం కదా. మాకు లేరు అమ్మాయిలు, ఏముండదు అక్కడ, ఏసీ ఉంటుంది. ఇలా కడతారన్నమాట. మనం కళ్ళు మీద పడుతుంది, ఇలా పడుతుంది. మనం ఇలా కడతారన్నమాట. కావాల్సి కూడా ఇలా అబ్బా అంత ఉందేంటి అనుకుంటా అనమాట నేను. అర్థమైందా? నాకు అటువంటి వాచ్ చేయడం ఇష్టం. పెద్ద షో ఇలా అంటూ ఉంటారు అనమాట. ఇలా కొంచెం పూర్తిగా ఆడరిపోయి కొంచెం అంటారు అనమాట. వాళ్ళకి కొంచెం కావాలి, కొంచెం కనపడాలి. ఇది జనరల్గా ఈ మూమెంట్స్ ఎందుకు చూస్తారంటే అబ్జర్వేషన్. హౌ డు దే ఎగ్జిబిట్? దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఆఫ్ గ్లామర్. ఎగ్జిబిషన్ ఆఫ్ గ్లామర్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ద డే. దే విల్ ఎగ్జిబిట్, కీప్ ఎగ్జిబిటింగ్. దేవతలు బజ్జలో ఉండరు. అవసరపక్షంగా వెళ్ళిపోయినా ఇలాగా అవుతుంది అనుకుంటారు. అది తెలిసి తెలియట్టు ఇలాగ అంటాం, ఇక తిరగటం, ఇవన్నీ అలాగే తెలిసి అన్నీ ఇవన్నీ జరుగుతున్నాయని వీళ్ళు ఉన్నారు కదా చేయడానికి. అదేదా? సో లైక్ దట్ ప్రియామణి నడుమే చేయడం అనేది ఐ విల్ ఆల్సో అప్రిషియేట్.